తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు భారీ ఎత్తున విజయం సాధించారని మాత్రం చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే మొదటి విడతలో కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రెండో విడతలో కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే రెండో విడతలోనూ కాంగ్రెస్ హవా, అత్యధిక గ్రామాల్లో సర్పంచ్లుగా అధికార పార్టీ మద్దతుదారుల విజయం. ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ. ఈ విడతలో 3,911 సర్పంచులు, 29,917 వార్డులకు ఎన్నిక, 415 పంచాయతీలు ఏకగ్రీవం. అంటే దాదాపు 4,000కు పైగా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఇంకా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి మొత్తం రిజల్ట్ అయితే ఫైనల్ కాలేదు. కానీ చివరి వరకు ఒకసారి మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2,316 గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ 1,157, బీజేపీ 256, ఇతరులు 481. అంటే దాదాపు సగానికి పైగా సీట్లలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే విజయం సాధించారని మాత్రం చెప్పొచ్చు. చూడొచ్చు ఒక్కసారి. రెండో విడతలో 86% పోలింగ్ అంట. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఓటింగ్. యాదాద్రి, భువనగిరి, ఖమ్మంలో 91% దాటిన పోలింగ్ అంట. అత్యల్పంగా నిజామాబాద్లో 76%, జగిత్యాలలో 78% నమోదు. ఓటింగ్లో పాల్గొన్న పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలంట. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఏ ఎన్నిక చూసినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా 2 ఏళ్లలోనే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఇక ముఖ్యమంత్రి అసలు పరిపాలన బాగలేదని కొన్ని ఛానళ్ళని, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళని, కొన్ని పేపర్లని వీటన్నిటిని కొనేసి 24 గంటలు దుష్ప్రచారం చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిండ్రంటేనే ఇది కాంగ్రెస్ పరిపాలనకు రెపరెండంగా చెప్తాం. గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసినటువంటి కల్వకుంట్ల కుటుంబము ఈరోజు మళ్ళొకసారి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నా కానీ తెలంగాణ ప్రజలు మాత్రము బీఆర్ఎస్ వాళ్ళకు, కేటీఆర్కు, హరీష్ రావుకు కర్రు గాల్చి వాత పెట్టినరని మాత్రం చెప్పొచ్చు. ఇకనైనా మీ బుద్ధి మార్చుకోండి. ఎందుకంటే 2023 ఎన్నికల్లో మీకు మంచిగా ఒక గౌరవప్రదంగా 39 సీట్లు ఇచ్చిండ్రు. మీ బుద్ధి మారుతుందేమని. ఇక మీ బుద్ధి మారకపోగా ప్రభుత్వం మీద రోజు దుమ్మెత్తి పోసే కార్యక్రమం పెట్టుకుంటే తర్వాత 6 నెలలకు జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చిండ్రు. తర్వాత ఎమ్మెల్సీలకు వచ్చేసరికి అసలు నువ్వు క్యాండిడేట్లను పెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇక ఇప్పుడు వాళ్ళ ఇక చూస్తా పంచాయతీ ఎన్నికలు పెట్టుకుని దమ్ముంటే మొత్తం బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుంది. ఇట్లా మీరు ఎన్ని డ్రామాలు వేసినా కానీ ఇట్లా మొత్తం జనాలు మాత్రము మీరెంత బురద జల్లినా కానీ జనాలు మాత్రం మీ మీద బురద జల్లి మీ మీద ఉమ్మేసి బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పినని మాత్రం చెప్పొచ్చు. చూడండి ఒకసారి, మొత్తం ఎక్కడ చూసినా అస్తం హవా. రెండో విడతలోనూ కాంగ్రెస్కు సగానికి పైగా సీట్లను సాధించిందంటేనే కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ప్రజలు విశ్వసిస్తున్నారో మీరు ఒకసారి చూడొచ్చు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒక్క ఓటుతో ఉత్కంఠతో గెలిచిన 9 మంది అంట. ఓటమి తాళలేక గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి అంట. మృతి చెందిన అభ్యర్థి విజయం. తండ్రి చేతిలో కొడుకు ఓటమి, అన్న చేతిలో సోదరి, అక్క చేతిలో చెల్లి, ఇట్లా రకరకాల ఘటనలు అయితే జరిగినాయని మాత్రం చెప్పొచ్చు. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఈ తొలి 2 విడతలల్లో ఏ పార్టీ మద్దతుదారులు ఎంతమంది గెలిచిండ్రంటే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు తొలి విడతల 2,426 గెలిస్తే బీఆర్ఎస్ 1,155, బీజేపీ 199, సిపిఐ 24, సిపిఎం 24, స్వాతంత్రులు 395 ప్లస్ 7 మొత్తం 4,230 మొదటి విడత. ఇక రెండో విడతకు వచ్చినట్లయితే 2,331 సర్పంచ్లేమో కాంగ్రెస్ గెలిచింది, 1,195 బీఆర్ఎస్,
బీజేపీ వచ్చి 255, సిపిఐ 29, సిపిఎం 34, స్వతంత్రులు 470. మొత్తంగా చూసుకున్నట్లయితే 4,332. ఇట్లా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని మాత్రం చెప్పొచ్చు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక పక్క రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పలు, 10 తారీఖు వస్తే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్లు ఎక్కడనే, ఇట్లా రకరకాల సమస్యలు, అన్ని శాఖల్లో కుప్పలు చెప్పలుగా బిల్లుల పెండింగ్లు. వీటన్నిటిని కూడా సరిదిద్దుకుంటా ఉద్యోగస్తులకు 1 తారీఖు జీతాలు ఇచ్చుకుంటా, ఇట్లా ఒక్కొక్క వ్యవస్థను గాడిన పెట్టుకుంటా 24 గంటలు పనిచేసుకుంటా, ఒక రోజు కూడా సెలవులు కూడా తీసుకోకుండా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి పెట్టుబడులను ఆకర్షించుకుంటా తెలంగాణను ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా తీసుకెళ్లడానికి ప్రణాళికలు రచించుకుంటానే ఒక పక్క సంక్షేమం, వీటన్నిటిని జోడెద్దులుగా పరిగెత్తించుకుంటా ఒక సుభిక్షమైనటువంటి పరిపాలన అందించడాన్ని మాత్రం చెప్పొచ్చు. ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అమలు చేసినటువంటి స్కీమ్లను మొత్తం అమలు చేసుకుంటూనే అదనంగా ప్రతి పేదోనికి రేషన్ కార్డు ఇవ్వడం కానీ, 10 ఏళ్ల నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డుతో పాటు సన్నబియ్యం కానీ, అదేవిధంగా ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల కరెంటు బిల్లు కానీ, 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు రుణమాఫీ కావచ్చు, 2 లక్షల రూపాయల ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు కావచ్చు. ఇట్లా అనేక సంక్షేమ పథకాలను చేసుకుంటూనే ఒక సంవత్సరం తిరగకన ముందే దాదాపు 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు. ఇట్లా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ వారి మన్ననలను సురగొనడంతో ఈరోజు పల్లెపోరులో పల్లెవాసులు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినరని మాత్రం చెప్పొచ్చు. ఇకనైనా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబము, ముఖ్యంగా డ్రామారావు, కేటీఆర్, హరీష్ రావు మీ బుద్ధి మార్చుకుంటే బాగుంటుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నా.